వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పోషణ ట్రాకర్లో ఫ్యామిలీ సర్వే గురించి తెలుసుకుందాము. ఈ ఫ్యామిలీ సర్వే చాలామంది అంగన్వాడీ టీచర్స్ స్టార్ట్ చేశారు, కానీ దీని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. సర్వే అన్నారు, గతంలో చేసినట్లు సర్వే అంతా చేయాలా? అసలు ఈ సర్వే ఎవరికి చేయాలి? ఎవరిని యాప్లో యాడ్ చేయాలి? లేక అందరినీ రిజిస్ట్రేషన్స్ చేయాలా? ఇలా రకరకాల ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. కావున ఈ ఫ్యామిలీ సర్వే గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చివరి వరకు చూడగలరు. ముందుగా మనం రీసెంట్గా రిలీజ్ చేసిన పోషణ ట్రాకర్ రిలీజ్ నోట్లో వెర్షన్ 20.5 కీ ఫీచర్స్ ఫ్యామిలీ సర్వే రిజిస్టర్లో ఏమని ఇచ్చారో చూద్దాము. అంటే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న బెనిఫిషరీస్ ఫ్యామిలీస్ యాడ్ చేయాలి అని ఉంది. మీరు గమనించవలసినది, మీ సెంటర్లో ఉన్న బెనిఫిషరీస్ ఈ ఫ్యామిలీ సర్వేలో ఫ్యామిలీ హెడ్ అనగా గర్భవతులు మరియు బాలింతలు మాత్రమే ఫ్యామిలీ హెడ్, వాళ్ళే కుటుంబ పెద్ద. ఇక్కడ మనకి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవారు కుటుంబ పెద్ద అవ్వరు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 6 months to 3 years, 3 years to 6 years బెనిఫిషరీస్కి ఫ్యామిలీ హెడ్ ఎవరు? అంటే వాళ్ళకి ముందుగా పిల్లల యొక్క తల్లిని క్రియేట్ న్యూ ప్రొఫైల్లోకి వెళ్ళి ఫ్యామిలీ హెడ్ చేసి ఆ తరువాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీని యాడ్ చేసి చూద్దాము. ముందుగా యాప్ లాగిన్ అయ్యి ఫ్యామిలీ సర్వేలోకి వెళ్ళాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ అని వస్తుంది. ఇక్కడ ప్లస్ అని ఉన్నదాన్ని టచ్ చేయాలి. తరువాత ఈ విధంగా యాడ్ ఫ్యామిలీ అని వస్తుంది. మదర్ అలైవ్ డెడ్ అని ఉంటుంది. అలైవ్ దగ్గర డాట్ పెట్టాలి. అప్పుడు ఈ విధంగా యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ, క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మనం ప్రెగ్నెంట్ ఫ్యామిలీ కాబట్టి యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీని సెలెక్ట్ చేస్తాము. అంటే మన బెనిఫిషరీస్ అందరూ కొత్త వాళ్ళు కాదు కాబట్టి ట్రాకర్ యాప్లో ఉంటారు. కావున మనం యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీని సెలెక్ట్ చేస్తాము. అప్పుడు ఈ విధంగా మన బెనిఫిషరీస్ ఫ్యామిలీ హెడ్లో కనిపిస్తారు. ఇక్కడ ఒక పేరు సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని టచ్ చేయాలి. ఈ విధంగా ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ మన ట్రాకర్లో ఉన్న బెనిఫిషరీ కాబట్టి ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఫిల్ అయ్యి ఉంటాయి. కేటగిరీ, రిలీజియన్, minority in the state, resident of the AWC area, current marital status, maternity status, whether willing to avail following ICDS services. ఇవి ఫిల్ చేసి సబ్మిట్ అని ప్రొసీడ్ టచ్ చేయాలి. అప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. బ్యాక్కి వస్తే ఈ విధంగా హెడ్ ప్రొఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనం ఇప్పుడు చేసిన పేరు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చేసింది ఫ్యామిలీ హెడ్ ప్రొఫైల్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ హెడ్కి వాళ్ళ ఫ్యామిలీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్న ప్లస్ టచ్ చేయాలి. ఇక్కడ మరలా మనం ముందు చూసినట్లు యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ, క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని వస్తుంది. అంటే ఈ ఫ్యామిలీ హెడ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పోషణ ట్రాకర్లో ఉన్నారా, కొత్తగా క్రియేట్ చేయాలా అని అర్థం. మనం తీసుకున్న పేరు గర్భవతి కావున ఈ గర్భవతికి సంబంధించి ఆమె భర్త మరియు పాపని మనం యాడ్ చేయాలి. ఈ పాప ట్రాకర్లో బెనిఫిషరీ కాబట్టి యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ టచ్ చేయాలి. ఈ విధంగా చిల్డ్రన్ నేమ్స్ వస్తాయి. ఇక్కడ పేరు సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని టచ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఈ పేరు మన బెనిఫిషరీ కాబట్టి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఫిల్ అయ్యి ఉంటాయి. రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్, వెదర్ విల్లింగ్ టు అవైల్ ఫాలోయింగ్ ఐసిడిఎస్ సర్వీసెస్ ఫిల్ చేసి సబ్మిట్ అని ప్రొసీడ్ టచ్ చేయాలి. ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. బ్యాక్కి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీలో ఈ పేరు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా భర్తని యాడ్ చేయాలి.
ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్న ప్లస్ టచ్ చేయాలి. ఇక్కడ మరలా మనం ముందు చూసినట్లు యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ, క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని వస్తుంది. అంటే ఈ ఫ్యామిలీ హెడ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ పోషణ ట్రాకర్లో ఉన్నారా, కొత్తగా క్రియేట్ చేయాలా అని అర్థం. భర్తని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ పేరు ట్రాకర్ యాప్లో ఉండదు, కావున క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని టచ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఈ పేరు మన బెనిఫిషియరీ కాదు కాబట్టి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఆధార్ నంబర్, పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్, వెదర్ విల్లింగ్ టు అవైల్ ఫాలోయింగ్ ICDS సర్వీసెస్ ఫిల్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టచ్ చేయాలి. ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. బ్యాక్కి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీలో ఈ పేరు కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్యామిలీ హెడ్ని మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఫ్యామిలీ సర్వేలో యాడ్ చేయాలి. ఇక్కడ మీరు 6 months to 3 years మరియు 3 years to 6 years పిల్లలకి ముందు వాళ్ళ తల్లిని లేదా తండ్రిని లేదా గార్డియన్ని ఫ్యామిలీ హెడ్ చేసి తరువాత ఈ పిల్లల్ని యాడ్ చేయాలి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.